తెలంగాణ విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలోకి వచ్చేసరికి 24లో మనకు ఎలక్షన్ జరిగింది, 23 జరిగింది. 23 జరిగిన తర్వాత 23 అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం 23లోనే చేసి 23 జరిగింది. డిసెంబర్. హిందూ ధర్మ జ్యోతిష్ శాస్త్రంలో దశాఛిద్ర అనే పదం చాలా మందికి తెలియదండి. దశాఛిద్ర ఆ దశాఛిద్రలోనే కేసీఆర్ ఓటమికి కారణమైంది. 23 ఆ దశాఛిద్ర ఏ దశాఛిద్రము అంటే అంగారక దశాఛిద్రం. 2001వ సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు ఉదయం 11:35 సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైంది. ఆ సమయంలో 4 సంవత్సరాల 5 నెలల పాటు అంగారక దశతో శేషంలో పార్టీ పెట్టారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రమితి పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీయే ప్రధానమైనటువంటి తీసుకువస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అంతవరకు మనకు తెలిసిన చరిత్ర. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం అక్టోబర్ 5, 2022వ సంవత్సరం మధ్యాహ్నం 1:19 చంద్రమహాదశలో పుట్టారు. దిస్ ఈజ్ బ్లండర్ మిస్టేక్. ద టైం 1:19 1:19 సమయంలో ఆ ముహూర్తం పెట్టడమే బీఆర్ఎస్ పతనం, చంద్రశేఖర్ గారి పతనం ఆరంభమైంది. నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు తనకు కూడా అంటే బాగా దేవుళ్ళని నమ్మే వ్యక్తి, జ్యోతిష్యాలను నమ్మే, జాతకాలను నమ్మే వ్యక్తి అని మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంత క్లారిటీ లేకుండా తను ఒక ఇది జరగబోతుంది, నాకు ఒక ఉపద్రవం రాబోతుందని తెలిసి అలా చేసుకుంటారా, తెలియక ఆ ముహూర్తం జరిగిందని మీరు అనుకుంటారా? మరి ఇక్కడ అవి తెలియచ్చండి. జ్యోతిషపరంగా ఎలా తెలుస్తుంది ఆయనకి? ఇప్పుడు పంచాంగ రాసే ప్రతి పంచాంగకర్త పంచాంగకర్త కాదు అండి. కానీ ఆయన స్థాయిలో ఉన్న నేను మీకు ఉదాహరణ చెబుతాను. పంచాంగాలు రాసే వాళ్ళందరూ పంచాంగకర్త సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక రాజుకి ముహూర్తం పెట్టేటప్పుడు 100 ఆలోచనలు చేయాలి. దానికి ఒక కమిటీ పెట్టుకోవాలి. పెట్టే పురోహితుడు 4 ఆలోచనలు చేయాలి. శ్రేయస్సు కోరేవాడు, పురోహితమును కోరువాడు పురోహితుడు అండి. ఏదో ఆ టైంకి పెట్టొచ్చాం కాదు అట్లా. ఇక్కడ రాహు మహాదశ మొదలై జూన్ 2, 2014 మధ్యాహ్నం 12:57 తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. శని 7వ ఇంట్లో ఉండగా శశ మహాపురుష రాజయోగంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 18 సంవత్సరాలు సాగవలసినటువంటి దశలో ప్రతి మిడిల్ వచ్చేటువంటి ప్రతి ప్లానెట్ సహకరించాలనే లేదండి. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 24 వరకు రాహుదశ మరియు కుజ అంతర్దశ నడుస్తుంది. రాహు మహాదశలో, కుజ అంతర్దశలో ఉండగా దశాఛిద్రయోగంలో ఆయన ఓటమిని చవి చూడవలసి వచ్చింది. మరి రాహు మహాదశలో ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యాడు, రాహు మహాదశలో సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, రాహు మహాదశలో పార్టీ పెట్టాడు, రాహు మహాదశలో పార్టీని మార్చాడు, అదే రాహు మహాదశలో పతనం అయ్యాడు. ఎందుకలా ఇన్ని జరిగినాయి కదా. రాహు మహాదశ ఛిద్ర దశలో నిర్ణయాలు తీసుకోకూడదు. దశ చివరి సమయంలో ఎలాంటి మార్పులు చేసుకోకూడదు. దాని తగ్గట్టు మూలిగా నకరెత్తి తడబడినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం టోటల్ ఆయనకి రివర్స్ అయిపోయింది. దానివల్ల ఆయన ఓటమి ఇస్తుంది. అయితే ఈ సంవత్సరం మనం కంపేర్ చేసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి చూసినట్లయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బలమైనటువంటి స్థానాలని ఓట్ బ్యాంక్ని పెంచుకుంది కంపారిజన్ టు కాంగ్రెస్. అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని తీసుకోవాలి. ఇక్కడ వ్యక్తిగత కేటీఆర్, హరీష్ రావా, కవిత ఇవన్నీ కాదు. చూడండి, రాహు మహాదశ చిత్రంలో కూడా కూతురుతో కూడా ఆయన మానసిక క్షోభ అనుభవించాడు. కూతురుని జైల్లో చూడ పరిస్థితి వచ్చింది. తాను బతికి చూడండి, ముఖ్యమంత్రి కుజ రాహు మహాదశ చంద్రదశలకు వచ్చేసరికి ఇక్కడ ప్రమాణ స్వీకారం, ఎలక్షన్ ఓడిపోవడం, ఆయన కుజుడు ఎముక మీద ప్రభావం చూపిస్తాడు. ఎముక విరగడం, 20 ఎముక విరగడం, హాస్పిటల్ హెల్త్ బాగా లేకపోవడం, ఇన్ని అవసరాలు వస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బ, కూతురు జైలుకి వెళ్తాం. ఒక తండ్రి బతికుండగా కూతురు జైలుకి వెళ్తే అది ఎంత మానసిక క్షోభ. వచ్చాక ఆమె బిడ్డ మానసిక క్షోభ ఎంత. కాబట్టి ఒక రాజుకి ఇన్ని సమస్యలు వచ్చినాయంటే అది ఎక్కడ వచ్చింది అనేది గుర్తించుకోలేకపోవడం ఇప్పటికీ వాళ్ళు చేస్తున్నట్టు పెద్ద తప్పు. కాబట్టి ఈ సంవత్సరం మనకు ఆల్రెడీ మన మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సభ కొంతమేర మెరుగైనటువంటి గ్రిప్ సంపాదించుకున్నారు. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఉత్తమోత్తమ ఫలితాలని వారు ఆశించినంత ఆశాజనకంగానే ఉండబోతున్నాయి. అంటే ఒక్కసారి మరలా కాంగ్రెస్ పార్టీ వార్ రూముల్లో కూర్చొని చర్చించుకోవాల్సిన అవకాశాలు వీళ్ళు కల్పిస్తారు. ఇది అధికార పార్టీకి పరాభవం. నదీ నదాలు జలస్పరాలు అంటారు. నదుల పక్కన ఉండేటువంటి జీవనశైలి, జీవనయానం చేసే వాళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక చారిత్రాత్మక తప్పు. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లో ఈ నివాసితులకు ఆశ్రిత ప్రాంతాలు చేయాలి, చూపించాలి. ఎక్కడో చోట చూపించి వాళ్ళ నిరాశ్రయాలను చేయకుండా నడివీధిన పడవేసినప్పుడు ఆ పరాభవం ఎవరికండి? రాజు అనుభవించాల్సిందే. దాని ప్రభావం కూడా రేపు గ్రేటర్ ఎలక్షన్లపై పూర్తి స్థాయిలో పరాభవాన్ని పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఎట్లా ఉంటే బీజేపీ అంతర్గత కలహాలతో, అంతర్గత కుమ్ములాటలతో అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే రేవంత్ రెడ్డికి అధికార పార్టీలోనే సీనియర్స్ నుంచి పరాభవాలు పొందే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఆగస్టులో జరిగేటువంటి చంద్రగ్రహణం వెళ్ళిన 45 రోజుల వరకు తెలంగాణలో అధికార పార్టీకి పరాభవాలు తప్పవు. అలాగే మీరు కేసీఆర్ గారి గురించి ఒక మాట అన్నారు. తను అదే ఇప్పుడు దీనివల్ల ఛిద్రదశ ఇప్పటికైనా అదే మళ్ళీ అంటే తను అవి రాజశ్యామల యాగం కావచ్చు, చిత్తచండి యాగం కావచ్చు చేసి ఇప్పుడు ఏమి ఇవన్నీ ఇష్టి యాగాలండి. ఇష్టి యాగాలంటే ఇష్టి అంటే కోరిక తీర్చుకోవడానికి, కోరిక తీర్చుకునే యాగాలు ఇష్టి యాగాలంటే. ఇక్కడ నికుంభిని విష్టి యోగం చేయాలి. నికుంభిని యాగం అంటే నికుంభి శత్రు సంహార యాగం. శత్రులు వెరిగిరు బాగా కాబట్టి దాని గురించి కొంచెం చెప్పండి. నికుంభిని యాగం గురించి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో తాతాచార్యుల వారు శ్రీకృష్ణదేవరాయల చేత విజయయాత్ర వెళ్ళేటప్పుడు రాజ్యానికి దండయాత్రకు వెళ్లే ముందు 90 రోజుల పాటు యాగం చేసేవాడు. చేసి ఆ యాగములో తీసుకునే నిర్ణయాలని అవతల రాజ్యం మీద ప్రయోగించేవాడు. తద్వారా రాయల వారి యొక్క చరమాంకం వరకు ఎక్కడా ఆయనకు ఓటమి అనేది లేదు, ఎప్పుడు విజయాలే. కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో అయినా ఒక సమాలోచన చేసుకుని మరలా టీఆర్ఎస్ పేరుని కనుక తెర మీదకి తీసుకుని చాలా మంది మాట్లాడతారు కానీ ఒక్కసారి ఏదైనా వెనక్కి వెళ్ళడం అనేది, ఎందుకంటే ఇది భారత దేశంలో అడుగు పెట్టడానికి దేశ రాజకీయాల్లో కూడా వాళ్ళు టీఆర్ఎస్ పేరు పెట్టి అలా అంటారు. ఇంకొకసారి మార్చుకున్న తర్వాత జనరల్గా ఎవరైనా కూడా జనరలైజ్గా అది కాకుండా దీనికి ఏమన్నా ఆలోచనలు చేయడమే, ఇంకా దాని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా నేను అనుకుంటున్నా వేస్ట్ అనుకుంటా. బట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కావచ్చు, కానీ నేనేమంటాను కదా, ఇంకా టీఆర్ఎస్ అనే గురించి మర్చిపోయి నా వరకు నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. ఇంకా ఎందుకంటే ఒకసారి వెనక్కి వెళ్ళాం కాబట్టి ఆ బీఆర్ఎస్ ద్వారా మళ్ళీ ఎట్లా ముందుకు వెళ్ళాలనేదే కదా ఆలోచించాల్సింది. చెప్పేది సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే
తనకి అవమానమా? దాని అర్థం ఏంటి? సింహం ఒక అడుగు వెనక్కేసింది అర్థం ఏంటి? ఆలోచిస్తున్న అర్థం. ఎగరడానికి ప్లాన్ వేస్తుంది. అలా ఎందుకు తీసుకోకూడదు? ఈ రోజున చాలామంది రాజకీయ నాయకులకి తెలియనట్టు ఒక గ్రంథం ఉందండి, కణిక రాజనీతి. ధృతరాష్ట్రుడికి రాజనీతి సలహాలు ఇచ్చినవాడు కణికుడు. ధృతరాష్ట్రుడికి రాజనీతిజ్ఞత నేర్పినవాడు ఎవరు అంటే కణికుడు. రాజధర్మాలు చెప్పినవాడు విదురుడు. కణికినీతి చెబుతుంది అనమాట. నీ ప్రాబల్యం తగ్గుముఖం పట్టినప్పుడు ఆ తగ్గుముఖం పడటానికి గల కారణాలు ఏంటో ఆత్మపరిశీలన చేసుకోమన్నాడు ఫస్ట్. అప్పుడు మనకు మీడియా లేదుగా. అయితే మీరు చెప్తుంటే ఒకటి నాకు గుర్తొస్తుంది. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయినాడు కదా 2018 ఎలక్షన్లో. దాని తర్వాత జనరల్గా వాస్తు అంటే తనతో మాట్లాడినప్పుడు తనతో డిస్కస్ చేసినప్పుడు తనకు ఇవి పెద్దగా నమ్మకం ఏమీ లేకుండే. అంటే దేవుళ్ళన్నా పెద్దగా అంటే ఉంటుండదేమో కానీ పెద్ద భక్తి మీద కానీ వాస్తు మీద కానీ లేదు. కానీ దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక చేతికి ఒక వెండిది ఒకటి మామూలు కడియం వేసుకున్నాడు. దాని తర్వాత ఆయన ఉన్న మెయిన్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్ను కూడా మార్చడం జరిగింది. దాని తర్వాత ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలను ఎంపీగా గెలిచిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. దాని తర్వాత ఒక పరిణామ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. నిజంగా ఇవి వర్కౌట్ అవుతాయా అనే డౌట్, ఎందుకంటే మీరు పక్కా అవుతాయని చెప్తుండొచ్చు, కానీ చాలామందికి వచ్చే డౌట్ కూడా ఉంది కదా, ఎట్లా వర్కౌట్ అవుతాయి అని చెప్పి. జ్యోతిష్యం మూఢనమ్మకము, వాస్తు నమ్ముకున్నవాడు గాడిద సమానం అని స్లోగన్లు పెట్టి ఛానల్ నడిపేటువంటి చరిత్ర మనం చూసాం. అలా పెట్టిన వ్యక్తి కూడా కాళహస్తి పూజ చేయించుకున్నాడు. అనుభవం అయితే జీవితం తెలుస్తుంది. కేసీఆర్ వాస్తు నమ్ముతాడు, జ్యోతిష్యాన్ని నమ్ముతాడు, భాషను నమ్ముతాడు, సాహిత్యాన్ని నమ్ముతాడు. ఒక వ్యక్తిని నమ్మాడు అంటే వదిలిపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ రాజకీయ కృషి వలుడు. ఎన్నో చెబుతారు. చంద్రబాబు కనుక ముఖ్యమంత్రి వాడికైనా పదవి ఇచ్చినట్టయితే పార్టీ పెట్టేవాడు కాదని రాజశేఖర్ చెప్పేవాడు. ఎవరు ఊహించకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన ఊహించాడా? లేదా జగన్ ముఖ్యమంత్రి మనం ఊహించామా? స్టాలిన్ ముఖ్యమంత్రి ఊహించారా? కాబట్టి ఎన్ని కాదండి. ఇక్కడ ఎక్కడ లోపం జరిగింది దాన్ని సరిదిద్దుకోవడంలోనే మానవుడి యొక్క మేధస్సు ఉపయోగిస్తుంది. కేటీఆర్కి పూర్తి స్థాయిలో తన కుటుంబంలో నుంచి కానీ తాను కానీ మళ్ళీ తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అవకాశం టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడం, నికుంభిని విష్టియాగం చేసుకోవడమే ప్రత్యామ్నాయం. ఇది కాని పక్షంలో భవిష్యత్తులో వాళ్ళు అనేక రకాల పరాభవాలు పొందవలసిందే, ఆల్రెడీ పొందుతున్నారు. దానికి మనం గజేంద్ర మోక్షంలో మనకు ఏం చెబుతుంది? గజేంద్రుడు నా అంతటి గొప్పవాళ్ళు లేడు, నాకున్న భార్యలు అందగత్తెలు, నాకు పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నాడు. పోయి ముసలి నోట్లో ఇరుక్కుంది. పోనీ అప్పుడన్నా భగవంతుని ప్రార్థించిందా? నేను రాజుని దేవుని ఎందుకు పిలుస్తా అన్నాడు. పోరాటం చేశాడు. చివరికి లావొక్కింత ఇయలేదు ధైర్యం వీలలంబయ్య తనువుల్టావులు తప్పు. అప్పుడు కదా భగవంతుడు వచ్చింది. కాబట్టి కర్మ విముక్తి అవ్వడానికి, కర్మ పరిపక్వత నుంచి బయటపడటానికి ఒక చిన్న చెణుకు ఒక సూత్రం చాలండి. ఇంకిత జ్ఞానుడు ఆలోచించుకుంటాడు. ఎస్ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అని ఆలోచించుకుంటారు. అందరూ చెప్పేవాళ్ళే. ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది. ఇది ఆయన చెప్పిన సూత్రమే. ఆయన ఎక్కువ ఈ పదాలు ఉపయోగిస్తాడు. ఆచరణ లేని ప్రసంగము చిల్లుల చెబుతాం భయ్, చేయకపోతే ఏమవుద్ది? ఆయన ఉపన్యాసాలు చూసినట్లయితే ఒక నడయాడేటువంటి లైబ్రరీ అది. ఆయనతో ఒక అరగంట సేపు కూర్చుంటే ఎన్నో విషయాలు తీసుకోవచ్చు. అప్పట్లో మన అంబేద్కర్ చరిత్ర చదివామట. మంచి రాజకీయ పిత, మంచి అనుభవం ఉంది. ఇప్పుడు తగ్గి కూర్చున్నాడంటే సింహం ఎప్పుడు ఆగే ఉంటుంది. ఆకలి వేసినప్పుడు కదా బయటకు వచ్చేది సింహం. రావడానికి సరైనటువంటి మార్గాలు చెప్పేటువంటి సుమంత్రులు లేకపోవడం. సుమంత్రుడు అంటే ఎవరు? దశరథ మహారాజుకి మంత్రి. ఎంతసేపు భజన చేసి కూర్చోబెట్టేవాళ్ళు తప్పితే భజన చేయకుండా మార్గం చూపించేవాడు కావాలి. కాబట్టి కేసీఆర్ గారికి తప్పనిసరిగా మరలా రాజ్యాంగ పద్ధతి తిరిగి రావాలంటే
ఈ మార్గాలు ఎంచుకోవాల్సిందే, అది తప్పదు. ఇది శాస్త్రం. తెలంగాణలో బీజేపీ అంటే వాళ్ళు చాలా ఉవ్విల్లూరుతున్నారు, ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి ఏ రకంగా అనేసి వాళ్ళు కొంచెం ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు అనిపిస్తున్న నేపథ్యంలో ఈ పరాభావనామ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? అంటే మనం లైక్ దట్ కంపేర్ టు బీహార్, మనం బీహార్ని కంపేర్ చేసుకుంటే ప్రాంతీయ పార్టీలని విచ్ఛిన్నం చేయడం బీజేపీ ఎజెండా ఎప్పుడైనా సరే. ఈ సంవత్సరం బీహార్కి పోయింది, నెక్స్ట్ తెలంగాణ గ్యారెంటీ ఏముంది? తెలంగాణలో బలహీనంగా ఉన్న పార్టీ ఏదో ఎత్తుక్కుంటారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ సమిష్టి కృషి అనేటువంటిది మాత్రం తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి దొరకడం కష్టం. ప్రస్తుతం బీజేపీ పార్టీ ఆవిర్భావాన్ని మనం ప్రధానిస్తున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఉనికిని చాటుకోవడానికి బీజేపీ ఇంకా కొంతకాలం వెయిట్ చేయవలసిందే, ఒకటి ఉగాదులు నడవాల్సిందే. భవిష్యత్తులో ఏదైనా ఉంటుందైతే ప్రాంతీయ పార్టీకి అధికార పార్టీ మాత్రం ఇక్కడ రాదు.